ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇక్కడ నేను ఏమేమి వెరైటీస్ తిన్నానో వచ్చాక ఏంటి అనేది అయితే నేను ఏమేమి మిస్ అయిపోతున్నాను అని చెప్పేసి అయితే మీకైతే చెప్తాను. మా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ వెళ్ళిపోకుండా. ఇక్కడైతే వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను వీడియోస్ తీయడం అయితే. నా కోసం అయితే ఇంకేమేమి తీసుకున్నారు, ఏమేమి చేశారు అనేది అయితే చెప్తాను. ముందే అయితే అమ్మ అయితే చికెన్ చేసింది. నేను వస్తున్నా అని చెప్పేసి అయితే చికెన్ కర్రీ వచ్చేలోపు ఇక్కడైతే ఇంకా తిన్న తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మేము వచ్చేసరికి అయితే 3 o'clock అయిపోయింది. నేను షార్ట్ వీడియోస్లలో కూడా పెట్టాను. ఇక్కడైతే అష్టచెమ్మ ఆడుతున్నారు మా వాళ్ళందరూ. ఇక్కడైతే ఇంకా అప్పుడే టైంకి చేపలతను అయితే వచ్చాడు. ఆ తాత అయితే వచ్చాడు పట్టుకొని గోదావరి నుంచి అయితే తీసుకొస్తున్నాడు. ఇక ఫిష్ కూడా తినలేక చాలా డేస్ అవుతుంది కదా, మన ఇంటి దగ్గర ఫిష్ వస్తాయి, డైలీ వస్తాయి ఫిష్. అయితే చాలా మిస్ అయిపోయాను నేనైతే 9 monthsకి చాలా మిస్ అయ్యాను. అందుకని చెప్పేసి ఫిష్ కూడా మార్నింగ్ అమ్మ చికెన్ చేసినా కూడా ఫిష్ కూడా నా కోసం అయితే తీసేసుకుంది. పాప కూడా తింటుంది కదా అందుకని తీసేసుకుంది. కానీ మా పాప అయితే పాపం తినలేకపోయింది. ఎందుకంటే ఫీవర్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక బాడీ మొత్తం హీట్ అయిపోయింది. నన్ను అయితే పలకరిస్తున్నారు పక్కన మా వాళ్ళందరూ. శంకరమ్మ అని చెప్పేసి ఇంటి పక్కన అమ్మ పలకరిస్తుంది. ఇక ఫిష్ అయితే ఫైనల్లీ అమ్మ అయితే తీసేసుకుంది. ఇక్కడ చూస్తున్నారుగా ఈ అమ్మ వాళ్ళు కూడా పక్కనే ఉంటారు. బాగా పలకరిస్తారు. నేను వచ్చానంటే వచ్చేస్తారు ఇంకా పలకరియడానికి. ఎటో మ్యారేజ్కి వెళ్ళారంట, వచ్చి అయితే పలకరిస్తుంది. చిన్నోన్ని కూడా ఎత్తుకుంది అన్నట్టు ఇంకా వచ్చి అయితే. అందుకోసం ఒక చిన్న వీడియో గుర్తుంటుంది అని చెప్పేసి అయితే వీడియో కూడా తీశాను. ఇక ఈవినింగ్ అయ్యేసరికి డాడీ కూడా ముంజకాయలు తీసుకొచ్చాడు. నేను తినలేదని చెప్పేసి చాలా బాధపడ్డాడంట. అసలు దూరంగా ఉన్నారు కదా, హైదరాబాద్లో ఉన్నారు, ఇవి తినట్లేదు, ఇంకా వాళ్ళ కోసమైనా తీసుకొస్తా అని చెప్పేసి అయితే నా కోసం అయితే ఇంకా ముంజకాయలు అయితే తీసుకొచ్చాడు. కొంచెం వాటర్గా ఉంటాయేమో అనుకున్నా. ఇక నేను వచ్చేసరికి అయితే గట్టిగా అయిపోయాయి కొంచెం మామూలుగా. డాడీ అయితే నా కోసం తీసిచ్చాడు. తినేసా కొన్ని అయితే. ఇక నెక్స్ట్ అయితే సాటర్డే కదా, మళ్ళీ నెక్స్ట్ డే అయితే నేనైతే ఫ్రైడే వచ్చాను. ఇక నెక్స్ట్ డే సాటర్డే అని చెప్పేసి కొన్ని మంచిగానే తిన్నాను ముంజకాయలు అయితే. ఇంకా అదే రోజు ఫిష్ లాస్ట్, అదే రోజు చికెన్ కూడా లాస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇక నెక్స్ట్ డేనే సాటర్డే అవుతుందని చెప్పేసి ఇక అంతే అన్నమాట. ఇంకా నైట్ అయితే తినేసాము. నైట్ నేను వచ్చానని చెప్పేసి అన్నయ్య కూడా వచ్చాడు. ఇంకా అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు. అన్నయ్య కోసం అయితే పెసరపప్పు అయితే చేశాను. సాటర్డే రోజు అన్నమాట ఇదైతే. అమ్మ అయితే కుంకుడుకాయలు తెచ్చింది. ఇక్కడ దగ్గరలో చెట్టు ఉంటే అవి అయితే నానబెట్టేసుకున్నాను. ఒకసారి కుంకుడుకాయ స్నానం చేస్తే బాగుంటుంది కదా, నేను కూడా తీసుకెళ్తాను వెళ్ళేటప్పుడు అయితే. చాలా కుంకుడుకాయలు తీసుకొచ్చింది. వాటిని అయితే దంచి నానబెట్టేశాను. చాలా నురుగు వచ్చింది, షాంపూ లాగా అయితే వచ్చేసింది. ఇక అన్నయ్య అయితే వెళ్ళిపోతున్నాడు. మొన్నటి వరకే అన్నయ్య వాళ్ళు అయితే ఒక 1 week ఉన్నారు. ఇక అందుకని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, వదిన అన్నయ్య వాళ్ళు అయితే. ఇక వదిన అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. లేకపోతే వచ్చేది, లేకపోతే నేనైనా వెళ్ళేదాన్ని. కానీ ఇంక అక్కడ ఉందని చెప్పేసి అయితే నేను ఇంకా ఈరోజే వచ్చాను కదా అదన్నమాట. ఇక్కడైతే అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు. నేనైతే ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి, సాటర్డే కదా మనకి, చాలా అంటే చాలా ఎండలు అయితే మండిపోతున్నాయి ఊర్లో. ఇక్కడికి వచ్చాక తెలిసింది అసలు ఇప్పుడు ఎందుకు వచ్చాను అనిపించింది. ఇంకా కొన్ని డేస్ అయ్యాక వస్తే బాగుండని అయితే అనిపించింది. సర్లే ఎందుకంటే ఇక మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, రెడీ అవ్వడం, బ్యాగ్ చదరడం, మళ్ళీ వదిలేయడం ఇలానే అవుతుంది. అందుకని చెప్పేసి వద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను. ఇక్కడ చూస్తే బాబాయ్ వాళ్ళ కూతురు మా చెల్లకైతే నేను కోన్ అయితే పెడుతున్నాను. నార్మల్గా పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇక తెచ్చేసుకుంది, ఇక పెడతా అని చెప్పేసి అయితే పెడుతున్నాను ఇప్పుడైతే. ఇదన్నమాట. ఇంకా డైలీ ఇంకేమేమి వ్లాగ్స్ వీడియోస్ పెడతాననేది చూస్తూ ఉండండి. మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇప్పటి నుంచి అయితే. ఇంకా విలేజ్ వచ్చాక చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి చేస్తాను. ఇక్కడైతే అష్టచెమ్మ స్టార్ట్ చేశాము. మళ్ళీ నవ్వుతుర్రు. నేను ఇక అష్టచెమ్మ దగ్గర వీడియో తీస్తున్నా అని చెప్పేసి మేమే ఆడుతున్నాం నలుగురం, మా చెల్లెళ్ళు ఇద్దరు, నేను మా నాన్నమ్మ అయితే ఆడేస్తున్నాం. ఇదన్నమాట. మా వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి, లైక్ కూడా ఇచ్చి వెళ్ళండి.